లైవ్ ఫుడ్ ఫర్ ఫిషెస్ గ్రిండల్ వామ్స్ ఎలా కల్చర్ చేయాలో చెప్తున్నాను. బేబీ ఫిషెస్కి చాలా యూజ్ అయ్యింది, ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది వాటిలో. క్యాప్స్ తీసుకొని హోల్స్ పెట్టిన తర్వాత వాటికి కాటన్ పెట్టాలి ఎయిర్ ఫ్లో అవ్వడానికి. నెక్స్ట్ కోకోపిట్ తీసుకోవాలి. నర్సరీలో మనకి ఎక్కడ అడిగినా సరే దొరికిద్దండి. ఆ కోకోపిట్ తీసుకొచ్చి కొంచెం వేసేసిన తర్వాత వాటర్ పెట్టి తడపాలి మొత్తం కొంచెం. తర్వాత డాగ్ ఫుడ్ ఉంటుంది కదా, పెడిగ్రీ, అవి దానిలో వేసేయాలి ఒక 10 వరకు, ఎందుకంటే గ్రిండల్ వామ్స్ అనేది ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ దీనికంటే ముందు మనకి గ్రిండల్ వామ్స్ అనేది కావాలి. అవి వాటిలో వేస్తే నెక్స్ట్ అవి అలా స్ప్రెడ్ అవుతూ వస్తాయి. వీటిలో నాకు మదర్ వామ్ కూడా కనపడింది. మీరు చూడొచ్చు వీడియోలో మదర్ వామ్ కూడా నేను చూపిస్తున్నాను. ఇవన్నీ బేబీ వామ్స్ అండి. ఇవి ఫిషెస్కి ఎలా ఫీడ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఫిషెస్కి మాత్రం చాలా మంచిది ఫుడ్, లైవ్ ఫుడ్ చాలా మంచిది. సో మనం కల్చర్ చేసుకోవడం పెట్టుకోవడం చాలా మంచిది. బేబీస్కి అయితే ఎస్పెషల్లీ చాలా యూజ్ అయ్యిద్ది ఫీడింగ్ టైంలో.